హలో అండి. అందరికీ నమస్కారం. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క హరికులు గురించి చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు టాపిక్ వచ్చి ఆనంద నిలయ విమానం. అదిగో చూడండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ. విమాన ప్రదక్షిణ మార్గంలో ఏ మూల నుంచైనా చాలా దగ్గరగా చక్కగా కనపడుతూ చూచిన వెంటనే సంతోషాన్ని కలిగించే సప్తగిరుసుని స్వర్ణమయ గోపురం అదే. అయితే ఆనంద నిలయ విమానం అని కూడా అంటారు. విమాన ప్రదక్షిణ మార్గంలో పడమటి దిక్కున ఉన్న మనం ఉత్తరం వైపు మళ్ళిన వెంటనే విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అనే బోర్డు మీకు కనబడుతుంది చూసారా? అక్కడున్న వేదిక మీద నిలవబడి ఆనంద నిలయ విమానాన్ని, ఆ విమానం మీద వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని నేత్రానందంగా దర్శించండి. తలలను పైకెత్తి 2 చేతులను జోడించి నమస్కరిస్తూ దివ్యకాంతులను వెలర్స్తూ చూపురులకు వింత వింత దివ్య అనుభవాలను పంచుతూ ఉన్న ఆనంద నిలయ విమాన గోపుర ప్రవలను తిలకించండి. కలియుగ వరదునిగా ఆర్తుల పాలిట ప్రత్యక్ష దైవంగా భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. వక్షస్థలం మీద శ్రీ మహాలక్ష్మి విరజిల్లుతూ ఉండగా శ్రీనివాసుడున్న ప్రసిద్ధ నామంతో స్వయం వ్యక్తమూర్తి అయి అర్చనలందుకుంటూ నిలిచి ఉన్న దివ్యస్థలమే ఆనంద నిలయం. అందువల్లే ఘన వెంకటపతికి ఆనంద నిలయుడనే మరో పేరు కలిగింది. గర్భాలయమైన ఆ ఆనంద నిలయం మీద కోటి బాను సదృశమైన బంగారు శిఖరం నిర్మింపబడింది. ఆ బంగారు గోపురమే, ఆ బంగారు శిఖరమే ఆనంద నిలయ విమానం అని పిలువబడుతూ ఉంది. ఇక్కడ మనకు కనిపించే బంగారు గోపురమే విమానం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ బంగారు గోపురం మహిమ, గొప్పదనం ఇంతింత అని వివరించి చెప్పటానికి వీలు లేనిది, వీలు కానిది. అందువల్లే ఇది విమానం. మానం అంటే కొలత అని అర్థం. అంటే కొలవడానికి సాధ్యం కానిది విమానం. అంతేకాకుండా ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఇతరు దివ్య విమానాల వలె ఈ ఆనంద నిలయ దివ్య విమానం కూడా ఇక్కడి నుంచి శ్రీ వైకుంఠానికి, మళ్ళీ అక్కడి నుంచి ఈ భూలోక వైకుంఠానికి ఎగురుతూ వెళ్ళేది కనుక ఇది కూడా విమానం అని ప్రసిద్ధిని పొందింది. శ్రీ వెంకటాచల యాత్రను సంకల్పించడమే ఒక ఆనందం. ఇక యాత్రికులు, భక్తులు ఎన్నో వ్యాయ ప్రయాసాలను ఓర్చుకుంటూ 7 కొండలను ఎక్కి సంకటహరణుడైన శ్రీ వెంకటరమణుని దర్శించిన తర్వాతే కలిగే అవ్యక్తమైన దివ్యానుభూతులు పరాకాష్టే పరమానందం. స్వామివారి దర్శనం సర్వపాపహరం, సర్వకలిదోషనాశనం, సర్వసంకటనాశనం. అంతేకాదు సర్వార్థ సిద్ధిప్రదం కూడా. ఇలా అది ఇది అనకుండా భక్తులు కోరినవన్నీ సంపూర్తిగా అనుగ్రహించడమేగా చివరకు శాశ్వతమైన ఆనందం కూడా ప్రసాదింపబడుతుంది అనే ప్రధాన సందేశాన్ని చాటుతూ ఎత్తైన సప్తగిరి శిఖరాల మీద నెలకొని బ్రహ్మాండంలో అంతటా ఆధ్యాత్మిక స్వర్ణమయ కాంతులను విరజిమ్ముతూ ఉన్న దివ్య తేజో కేంద్రం ఈ ఆనంద నిలయ విమానం. అందుకే వెంకటేశ్వరుని నందకాంశ సంపూతుడు, పరమభక్తుడు, పదకవిత పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు కూడా ఈ ఆనంద నిలయ విమానాన్ని దర్శించడంతో ఎంతో అదృష్టమని చెప్తూ ఉన్నారు. అలాగే బంగారు గోపుర దర్శనం కూడా అన్నీ సిద్ధిస్తాయంటూ అన్నమయ్య మనందరికీ తెలియజేస్తున్నారు. తిరుమల శిఖరాలలో నట్టనడుమ ప్రకాశించే గోపురమేడ అదే బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ దర్శనం కోరిన వరాలు అన్నిటినీ ప్రసాదిస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాడు అన్నమాచార్యులు. ఎంతైనా ఆయన సాక్షాత్తు నందకా ఖడ్గం యొక్క అవతారం కదా. మరో చోట ఆనంద నిలయ విమానం వేంచేసి ఉన్న దివ్యస్థలం బ్రహ్మాది దేవతలకు అపురూపమైనదని, అఖిల మునుల చేత నిత్యము ఉపాసించబడుతున్నదని, నింగినున్న దేవతలకు అది నిజ నివాసమై ప్రకాశిస్తుందని భావించిన వారికి సకల సంపదలను ప్రసాదించే దివ్యధామమని, పావనములకెల్లా పావనమని కొనియాడుతూ అది చూడుడదే మొక్కుడు ఆనందమయము అని ఆ శిఖరాలు సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే అంటూ బంగారు శిఖరాల బహుబ్రహ్మ మయమున సేవించవలసిందని అంటూ భక్తులను ప్రేరేపించి అందరినీ అనుభవింపజేసినాడు అన్నమయ్య. అనంత మహిమాన్వితమైన ఈ ఆనంద నిలయ విమానాన్ని మొదట శ్రీ మహావిష్ణువు ఆదేశంపై గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుండి తీసుకొని వచ్చి ఈ భూలోకంలో పవిత్రమైన వెంకటాచల క్షేత్రంలో ప్రతిష్ఠించాడంట. శ్రీవైకుంఠం నుంచి సాక్షాత్గా గరుత్మంతునిచే కొనిరబడిన అప్పటి ఆనంద నిలయం సామాన్యులైన వారికి గోచరించిందట. కేవలం పరమభక్తులైన యోగులకు, నిష్కములైన ఉపాసకులకు, దేవతలకు మాత్రమే గోచరిస్తుందని తరిగొండ వెంగమాంబ గారు పేర్కొన్నారు. అయితే ఉత్తమ భక్తులకు మాత్రమే సాక్షాత్కారం కలిగించే సమయంలో తాను
వైకుంఠం నుండి వచ్చిన దివ్య విమానాన్ని చూపించుతాడట స్వామి. మిగిలిన సమయాల్లో ఆ విమానాన్ని మాయం చేస్తూ సామాన్యులకు మాత్రం బంగారు గోపురం పైన ఇప్పటి ఆనంద నిలయంలో నిత్య చైతన్యమూర్తి అయినప్పటికీ కేవలం విగ్రహాశిలమూర్తిగా భ్రమింపచేస్తూ అర్చనలు అందుకుంటున్నాడు ఆనంద నిలయుడు. అందువలే నిత్యం మానవులచే పూజలందుకుంటూ ఉన్న స్వామి ప్రతిరోజు గుప్తంగా బ్రహ్మాది దేవతల చేత కూడా ఆరాధింపబడుతున్నాడని తెలియజేస్తున్నారు. తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి తీరాన నెలకొని ఉన్న దివ్యమైన ఆనందనిలయ విమానాన్ని కాలాంతరంలో ఎందరో ఋషులు, మహర్షులు, యోగులు, మునులు, దేవతలు ఇలా అందరూ దర్శించారు. వామన పురాణం తర్గత వెంకటాచల మహోత్సవంలో ఋషులు దర్శించిన ఆనందనిలయ విమానాన్ని గురించి ఇలా తెలియజేస్తున్నారు. తిరువెంకట క్షేత్రంలో స్వామి పుష్కరిణికి దక్షిణ తీరాన సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న విమలమైన దివ్య విమానాన్ని ఋషులు దర్శించారు. ఆ దివ్య విమానం మహనీయమై, ఆశ్చర్యకరమై, అద్భుతమైన తెల్లని మేఘం వలె స్వచ్ఛమైన కాంతితో అనేక బంగారు శిఖరాలతో అలంకృతమై శ్రీమన్నారాయణుకి నిలయమై శాశ్వతంగా వెలుగొందుతూ ఉంది. ఇంకా ఆ దివ్య విమానం అనేకమైన రత్నాలతో పొదగబడింది. ముత్యాల హారాలతో శోభాయమనంగా అలంకరింపబడింది. దివ్యకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ చూచే కొద్దీ ఆనందాన్ని పెంపొందిస్తూ ఉందంట. అయితే ఆ పర్వత సానువుల్లో సంచరించే ఆ మునీంద్రులకు, ఇంద్రాది దేవతలకు అంతకుముందు ఎన్నడూ అలాంటి అద్భుత విమానం కనిపించనే లేదట. ఆ మునులంతా ఆ పర్వతం మీద అంతకు మునిపెన్నడూ చూడని అద్భుత కృతి గల విమానాన్ని, అందులో పురుషోత్తముడైన భగవంతుణ్ణి దర్శించి ఆనందంతో వికసించిన కన్నులతో ఇంక ఇలా అనుకుంటూ ఉన్నారట. పుష్కరిణి తీరంలో అగ్ని వలె, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందని ఆశ్చర్యకరమైన ఈ విమానాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. అయినా ఈ దివ్య స్థలంలో మనతో పాటు సంచరిస్తున్న సత్పురుషులందరి మీద దయతో భగవంతుడు తన మాయచే అందరికీ కూడా ఈ విమాన దర్శనం ఇచ్చాడట. ఆహా, ఇది మనం చేసుకున్న భాగ్యం అనుకుంటూ మునులందరూ చర్చించుకున్నారు. అయితే ఆనందనిలయ విమానాన్ని గుర్తించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారని వామన పురాణంలో వెంకటాచల మహోత్సవంలో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనందరం దర్శిస్తూ ఉన్న ఆనందనిలయ విమానం స్థానంలోనే వైకుంఠం నుండి తేబడిన అద్భుతమైన ఆనందనిలయ విమానం ఉందని మహనీయులకు, సత్పురుషులకు, పరమ భక్తులకు మాత్రమే గోచరిస్తూ అనుగ్రహింపబడుతుందని వామన పురాణంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఆనందిస్తూ ఉన్న స్వర్ణమయమైన విమానాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనతిపై పూర్వం తొండమాన్ చక్రవర్తి నిర్మించాడట. శ్రీనివాస భగవానుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం అగస్త్య ఆశ్రమమైన శ్రీనివాస మంగాపురంలో ఉండినాడు. ఆ సమయంలోనే ఆకాశరాజు స్వర్గస్థుమైనాడు. రాజ్యం కోసం ఆకాశరాజు కొడుకు వసుదానుడు, ఆకాశరాజు తమ్ముడు తొండమానుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పద్మావతి అమ్మవారి కోరికపై వెంకటేశ్వరుడు వసుదానుని పక్షాన చేరాడు. కానీ పరమభక్తుడైన తొండమానునికి తన శంకు చక్రాలను ఇచ్చాడు. ఆ యుద్ధంలో శ్రీనివాసుడు మూర్ఛపోగా యుద్ధం ఆగిపోయింది. చివరకు రాజ్యం 2 సమభాగాలుగా ఇద్దరికీ పంచబడింది. ఆ తరుణంలో శ్రీనివాసుడు కలియుగంలోని మానవులు ఇలాగే లుబ్ధులై అనేక దుష్కృత్యాలు చేస్తారని, అందువల్ల ఇక మీదట ఇక్కడ ఉండడం తగదని వైకుంఠం వెళ్ళిపోతానని అంటాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు, స్వామి శ్రీనివాస, ఈ కలియుగంలోని మానవులు చాలా బలహీనలు. వీరు ప్రత్యక్షంగా వైకుంఠానికి వచ్చి నిన్ను దర్శించలేని అల్పులు, అభాగ్యులు. అందువల్ల వీరి కోసమైనా మీరిక్కడే ఈ భూలోకంలోనే నిలిచి ఉండి కలౌ వెంకటనాయక అన్న ప్రసిద్ధితో ప్రత్యక్ష దైవంగా వీరందరినీ రక్షించి కాపాడాలని ప్రార్థించారు. వీరందరి కోరికపై వెంకటేశ్వరుడు సరే అలాగే అంటూ ఇక మీదట ఎవరితోనూ ప్రత్యక్షంగా మాటలాడను, గోచరింపను, కానీ అందరి అర్చనలు స్వీకరిస్తూ వారి కోరికలనెల్లా తీరుస్తూ ఉంటాను అంటూ తొండమానునితో, రాజా, నీవు నా పరమ భక్తునివి. ఇప్పుడే కాదు, గత జన్మల్లో కూడా నీవు ఇక్కడే నాకు ఎంతో సేవ చేశావు. ఇప్పుడు కూడా నీవు నా కోసం శాస్త్రోక్తంగా సకల సౌకర్యాలతో ఒక ఆలయాన్ని నిర్మించు. దాని మధ్యలో బంగారు శిఖరాలతో ప్రకాశించే ఒక దివ్య విమానాన్ని ఏర్పాటు చేయని ఆజ్ఞాపించాడు. శ్రీనివాసుని ఆనతిపై తొండమానుడు మహోన్నతమైనట్టి, రత్నఖచితమైనట్టి, చతుర్ముఖి సమోపేతమైనట్టి, వేనతేయ విభూషితమైనట్టి సువర్ణ కలశంతో ప్రకాశించే విమానాన్ని నిర్మించినాడు. ఆ విమానం చుట్టూ 3 ప్రాకారాలతో 3 ప్రదక్షిణ మార్గాలను, ఆ మార్గాల్లో మండపాలను, వంటశాలను, బంగారు బావి, మున్నాగు తీర్థాలను పునరుద్ధరించాడు.
ఆనందనిలయ విమానం పైన కూడా శ్రీనివాసుడి మూర్తిని ప్రతిష్ఠింపచేశాడు. ఆయనే విమాన వెంకటేశ్వర స్వామి. సుముహూర్తంలో వైఖానసాగమ శాస్త్రోక్తంగా మంగళవాద్యాలు మోగుతూ ఉండగా, వేద పారాయణలు శృతిపేయంగా సాగుతూ ఉండగా, సార్వభౌమోచిత ఛత్రచామర ఉపచారాలతో దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా, పరమశివుడు బ్రహ్మేంద్రి దేవతలు పరివేష్టించి ఉండగా, శ్రీ పద్మావతి సమేతంగా శ్రీనివాసుడు తొండమానునిచే సర్వశోభయమానంగా సర్వ సౌకర్యాలతో నిర్మింపబడిన బంగారు మేడ అయిన ఆనంద నిలయంలో ప్రవేశించినాడు. బంగారు పద్మపీఠం పైన కటివరద హస్తాలతో తాను నిలిచి ఉండి ఆ విశేష భంగిమ యొక్క ప్రాముఖ్యతను, ఈ కలియుగంలో తన పాదాలను శరణు వేడిన వారిని ఆదుకొని రక్షించడమే తన ప్రధాన ధ్యేయమని బ్రహ్మాది దేవతలకు శ్రీనివాసుడు వివరించినాడు. సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడైన వెంకటేశ్వరుడు పద్మాసని అయిన వక్షస్థల మహాలక్ష్మితో వెలసిన ఆ దివ్యస్థలం దర్శించిన వెంటనే ఆనందాన్ని కలగజేస్తుంది అని, అందుకే ఆనంద నిలయమని ప్రసిద్ధి పొందింది. ఆనంద నిలయంలో ప్రవేశించిన శుభ సందర్భంలో బ్రహ్మదేవుడు, స్వామి శ్రీనివాస, కలియుగాంతం వరకు మీరు భక్తవరుదులై ఆనందాన్ని కలగజేస్తూ ఆనంద నిలయుడవన్న సార్థక నామధేయుడివై అర్చనలు అందుకొనవలసిందిగా ప్రార్థించినాడు. అంతేకాదు, శ్రీనివాసుడు ఆనంద నిలయంలో ప్రవేశించిన శుభముహూర్తంలో బ్రహ్మదేవుడు 2 జ్యోతులను వెలిగించి, ఈ 2 జ్యోతులు కలియుగాంతం వరకు అఖండంగా వెలుగుతూనే ఉంటాయని, అవి ఎప్పుడైతే శాంతిస్తాయో అప్పుడు ఆనందనిలయ విమానం శిథిలమవుతుందని, ఆ సమయాన వెంకటేశ్వరుడు తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడని, అంతవరకు ఈ కలియుగంలో ఆదుకొని రక్షించే ఏకైక దేవుడు వెంకటనాయకుడు ఒక్కడే అన్నట్లు వరాన్ని ప్రసాదించవలసిందని అనేక విధాల ప్రార్థించినాడు. శ్రీనివాసుడు అలాగేనంటూ అనుగ్రహించాడు. పిదప బ్రహ్మదేవుడు ఆనంద నిలయునికి 10 నాళ్ల పాటు ఉత్సవాలను నిర్వహించాడు. అవే ఇప్పుడు బ్రహ్మోత్సవాలుగా చెప్పబడ్డాయి. ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద నిలయునిగా, కలియుగ వరదునిగా భూలోక వైకుంఠమైన వెంకటాచల క్షేత్రంలో అర్చమూర్తి అయి నిత్యము అర్చనలు అందుకుంటూ ఉన్న శ్రీనివాసు భగవాన్ని ఒక్కసారి గట్టిగా కీర్తించి తర్వాత విశేషాల్ని తెలుసుకుందాం. ఆనంద నిలయవాస గోవింద, బంగారు గోపురాల వాడ గోవింద గోవింద. అయితే ఆద్యాంతము లేని అప్రకృతమైన ఈ విమానం శ్రీవైకుంఠం నుంచి కొనిరబడింది. అంతేకాదు, అఖిల జగాల్లో తెలియబడిన ఈ ఆనంద నిలయ విమాన దర్శనం సర్వ పాపాల్ని తొలగిస్తుంది. మరి స్వర్ణమయమైన అలాంటి దివ్య విమానం వెంకటాచల క్షేత్రంలో నిలిచి దర్శనమిస్తూ ఉన్న నాటి నుంచి కాలాంతరంలో ఎందరో మహనీయులు, మరెందరో రాజులు, రారాజులు దర్శించుకున్నారు, సేవించుకున్నారు. ఆ గోపురాన్ని ఉద్ధరించారు, బంగారు కవచాలను తొడిగించారు, బంగారు పూత పూయించారు, గోపురం పైన బంగారు కలశాలను ప్రతిష్ఠించారు. చాలా చారిత్రకంగా, శాసనపరంగా ఆధారాలు అందినంత వరకు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఆనంద నిలయ విమాన కైంకర్యం చేశారో పరిశీలిద్దాం. అదండి స్వామివారి ఆనంద నిలయ విమానం గురించి చర్చించుకున్నాం కదా. అయితే రేపటి టాపిక్ వచ్చి విమాన కైంకర్య పరులు. సో రేపటి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.